తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో వైసీపీ మహిళా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కోళ్ల ఫారంలో మైనర్ బాలికపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళల భద్రతా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీరును విమర్శించారు. ఈరోజు కాకినాడ జిల్లాలో అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గంలో గౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కాకినాడ ఎక్స్ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ మాట్లాడడానికి రావడం జరిగింది. నిజంగా చాలా చాలా దారుణమైన సంఘటనలు మన ఆంధ్ర రాష్ట్రంలో జరగడం నిజంగా చాలా బాధగా ఉంది మా అందరికీ కూడా. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మనం ఈరోజు ఒక మైనర్ బాలిక పైన ఇటువంటి అత్యాచారం జరగడం అన్నది నిజంగా చాలా చాలా ఎక్కడుంది, మన రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఈరోజు చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనందరం కూడా ఈ దుర్ఘటన మీద స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది మనందరికీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ప్రజల తరపున కానీ ప్రజల పక్షాన కానీ మాట్లాడడం కానీ ప్రజలకు ఉన్న సమస్యల గురించి పట్టించుకోవడం కానీ చూడలేదు మనం. అది లేకపోవడం కాకుండా ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా మహిళలకు. మనం చూసుకున్నట్లయితే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా ఉండి మహిళలను ముందు పెట్టి ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లల్ని కూడా ఒక దిశ యాప్ని ఒకటి ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్ధరాత్రి కానివ్వండి అపరాత్రి కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా సరే నేనున్నాను అని చెప్పి పెద్దన్నగా మన చేతిలో ధైర్యాన్ని దిశ యాప్ని ఇచ్చి ముందుకు నడిపించడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే ఎక్కడ చూసినా ఇటువంటి దురాచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ఇటువంటి మానభంగాలు కూడా జరగడం చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా ఈ మైనర్ బాలిక పైన, అందులోకి మానసిక స్థితి సరిగ్గా లేని ఒక ఆడబిడ్డ మీద జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయంగా మేమందరం కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ఒక సైతాన్ కూడా ఇటువంటి బాలికను చూసి జాలి పడతాడు. మరి అటువంటిది ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ఒక ఎస్ఐగా మహిళగా ఉన్నారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ మహిళ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి దురాచారాన్ని ఎందుకు అరికట్టలేదు అని చెప్పి మేమందరం ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని మీద ఖచ్చితంగా ఈ సంఘటన మీద చర్య తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా కోరడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆ పాపకి కరెక్ట్గా న్యాయం జరిగే వరకు కూడా మేమందరం పోరాడతాము. వైఎస్ఆర్సీపీ ఆ పాపకి అండగా నిలబడి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. పత్రికా సోదరులకు అందరికీ, అలాగే వచ్చినటువంటి నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా విచారకరమైన రోజుగా నేను భావిస్తున్నానండి. ముందుగా నా పేరు బద్దినేటి సుజాత, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నాకు పార్టీ నియమించిందండి. ఆ బాధ్యతగా మరి ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో జరిగిన ఇన్సిడెంట్, మరి ఒక మైనర్ బాలిక అమాయకురాలైనటువంటి అపశుభం తెలియనటువంటి అమ్మాయిపై అత్యాచార ఘటన జరిగి మరి చాలా గుప్తంగా ఉంచి ఈరోజు వెలుగులోకి వచ్చిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఒక మహిళా ఎస్ఐ గారు అయినటువంటి మౌనిక గారిని వీఆర్లో పెట్టడం. ఎందుకు వీఆర్లో పెట్టారు అనే సంఘటన మనం కూలంకషంగా చూస్తే మరి వాళ్ళకి వాటాలు కుదరక గతంలో అప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగి 6 నెలలు అయిపోయి 7వ నెల అండి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాటాలకి కుదరక ఒక పెద్దలు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే తనయుడు వీరి వెనకాల ఉండి ఈ కార్యక్రమం చేశారన్నది మరి నాకు తెలిసి ఈ ప్రెస్ మీట్ మరి గౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. మా నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆదేశాలతో ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి ఆ మౌనిక గారు ఒక మహిళ అయ్యుండి ఇక్కడ ఒక బాలిక మీద చూపినటువంటి మరి విధానానికి మేము చాలా సిగ్గుపడుతున్నామండి. ఎందుకంటే ఒక మహిళా హోంమంత్రి ఉండి ఇక్కడ ఎస్ఐలు మహిళా స్థానంలో ఉన్నటువంటి ఎస్ఐలకి ఏమి వాళ్ళు మనకి సందేశాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు.
అసలు మహిళల పట్ల ఆమె చూపుతున్న హోమ్ మినిస్టర్గా ఉండి ఆమె ఆవిడ ఇలాకాలోనే 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగే పరిస్థితి, ఒక కొబ్బరి తోటలోకి ఒక సెల్ ఫోన్ దొంగతనం చేశారనే నెపంతో కొబ్బరి తోటలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని మరి అసాంఘిక కార్యకలాపాలు చేయడం జరిగిందండి. ఆ అమ్మాయికి మరి ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ ఆ బాలికని హింసించడం జరిగింది. అప్పుడు ఆమె ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో మరి విలేకరులైన మీకు కూడా తెలుసు అందరికీ. కనుక మరి ఈ విధంగా మరి ఈ కూటమి పాలన ఇలా జరగడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ, మరి ఈ అమాయకురాలైనటువంటి బాలిక మీద ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్ సత్యబాబు గారు ఉన్నారో ఆయనని ఎందుకు విచారణ చేయట్లేదు, అతన్ని బయటికి తీసుకురండి. అలాగే వీరి వెనక ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు చాలా పెద్దలు ఉన్నారనే ఆ ధైర్యంతో ఇప్పటి వరకు వీళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేశారన్నది. అలాగే మరి ఆ అమ్మాయిని ఇప్పటి వరకు మాకు ఎవరికి కూడా కనిపించకుండా చేస్తున్నారు. ఆ అమ్మాయి నుంచి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఆ అమ్మాయి మీద ఒత్తిడి చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా మేము సరైన సమాధానం మాకు వచ్చే వరకు మేము ఈ విషయంలో మేము వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తాం. ఎక్కడ వదిలిపెట్టేది లేదండి. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఈ బీచ్ల్లో బార్లు పెట్టడం ఇలాంటి అన్ని సంఘటనలు, మరి మహిళలు స్వేచ్ఛగా కనీసం వీకెండ్ వస్తుంది, పిల్లలు పాపలతోటి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఉల్లాసంగా కాసేపు ఆ బీచ్లో గడుపుదామని వెళ్ళే వాళ్ళకి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అంటే ఎంతసేపు ఈ బారుల ద్వారానే ఆదాయం అనుకుంటున్నారా? అసలు ఇది మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ఇంకా వేరే వనరులు ఏమి సమకూర్చరా? ఈ బార్లు, ఈ మద్యం దుకాణాలు, వీధికొక మద్యం దుకాణం ఏంటండి ఈ పరిస్థితి? అదేవిధంగా మరి పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఆయన ఏమంటున్నారు, కూల్ డ్రింకుల్లో అధిక చక్కెర శాతం ఉంటుంది కనుక వాటి బదులు బీరు తాగండి సెలవిస్తున్నారు ఆయన. ఇలాంటి చక్కటి సలహాలు ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి నిజంగా ఒక దండం అండి. నిజంగా అసలు మహిళల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మేము బతకాలా వద్దా? ఇది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ అమ్మాయికి మాత్రం, ఈ బాలికకి న్యాయం జరిగే వరకు మేము అందరం మహిళలందరూ కలిసికట్టుగా ఉండి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది ఈ రోజుతో అయిపోదండి, ఇది కొనసాగుతుంది. దీని గురించి మేము క్వశ్చన్గా మేము తర్వాత పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.